ఏరా పద పద, ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వస్తున్నారు అందరూ? అరే 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 అరే, అయ్యో అయ్యో, అరే అరే అరే, అరే ఒరే 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 ఒరే, అబ్బబ్బా అబ్బబ్బబ్బా అబ్బబ్బా, ఓరా కర్రీ అబ్బాయి, ఏం చెప్పు? అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా, చూడ చూడ, అద్దో అద్దో చూడు, ఏం పనిలే బూడు బూడమ్మా. అరే రే రే, హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగు. చూడండి అసలు ఎలాగా ఇవన్నీ ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే మా బుడ్డగాడు కొంచెం బయటకు వదిలేని రోజు రోజు ఒకటే మన కేకలు పెడతా ఉన్నాడు. సరే కొంచెం సేపు తిరుగుతూ ఉంటాడు కదా అనేసి తలుపు తీసేసాను. అక్కడ ఎక్కడికి పోడలే, మా వీధిలోనే తిరుగుతాడు కానీ ఒక పట్టాను మళ్ళీ లోపలికి రాదు అది. సరే ఈ లోపల ఈ కుక్క పిల్లలన్నీ శుభ్రంగా లోపల వచ్చి ఆడేసుకుంటా ఉన్నాయి అనమాట. డోర్లు తీసి పెట్టాను కదా, వాటి ఇష్టము అది. నేను డోర్ సౌండ్ వినిపి అంటాం కదా, తీస్తే చాలు, మా గేట్ సౌండ్ తీస్తే వచ్చేస్తాయి. ఎక్కడుంటాయో మరి ఆ సౌండ్ విని పరిగెచ్చేస్తాయి. సరే బిస్కెట్లు అవి ఉన్నాయి, వేశాను. నేను అవి వస్తే పాపం ఏదో ఒకటి పెడతా ఉంటాను. అందుకని ఎప్పుడు మా ఇంటికాడ కానీ నేను రోడ్లో తిరుగుతూ ఉన్నా అంతే, నాతోటి పరిగిచ్చేస్తాయి అవి. అసలు అటు కనిపిస్తే చాలు బయట ఆ పక్కన ఎక్కడన్నా చెట్ల కింద కారు కింద అట్లాగా ఉన్నా కానీ పరిగిచ్చేస్తాయి అనమాట. సరే ఈ పని అంతా చేసుకొని ఇంకా నేను కాకర చెట్టు అవి చూపెట్టాను కదా బాగా, అంటే నేను చూస్తుంటాను మామూలుగా అన్ని. మార్నింగ్ అయితే పందులు ఎక్కువ, మాకు పందులు తిరుగుతూ ఉంటాయి బయట పక్క. బయట అంతా చూస్తాను, ఏమన్నా లోడ్ అయ్యా కర్రలు పెట్టినా కానీ ఏమన్నా ఎరగదోస్తాయా ఏంటి అనేది అవన్నీ చూసుకుంటాను. లోపల కానీ ఏమన్నా ఇవి ఉంటే పంది కుక్కలు అంటాం కదా, మీకు ఐడియా ఉంటుంది, చిన్న చిన్న పంది కుక్కలు అట్లాంటివి కూడా లోపలికి గేటు కాడ నుంచి దూరేసి లోడేస్తాయి మట్టి. మేము ఆ గేటుకి ఒక ప్లాస్టిక్ ఫైబర్ షీట్ లాగా ఉంటుంది కదా, అది కొట్టిద్దాం అనుకున్నాము. కొట్ల, ఎందుకంటే మా బుడ్డగాడు పాపము బయట కనిపించేది చూడడానికి ఏమీ ఉండదు, మరి జైల్లాగా ఉంటుంది. మిద్ది మీద కూడా కంతలు లేవన్నమాట మా పిట్టవాడికి. ఇంకా అది అల్లాడిపోతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఏమి కొట్టిలా. నాకు అందుకు భయం, గేట్లో నుంచి ఏమన్నా పాములు వస్తాయి, ఇలాంటి పంది కుక్కలు ఎలుక పిల్లలు దూరం వస్తాయని మాత్రం నాకు భయం వేస్తూ ఉంటుంది ఒక్కోసారి. సరే ఇంకా దానికోసము అది ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు, అరుస్తుంది ఏదన్నా వస్తేను అని చెప్పి. ఇంకా ఆ పని అంతా చూసుకొని నేను వచ్చేసరికి 8:30 అట్లాగా అయిపోయింది. నేను ఆ కాకర చెట్టు చూపెట్టాను కదా, కాయలు కూడా బాగా ఉన్నాయి. తర్వాత భలే గాలి వచ్చేసింది, ఎందుకంటే మాకు తుఫాన్ అని చెప్తూ ఉన్నారు బాగా, 2-3 డేస్ ఉంటుంది అని చెప్పి. అయితే వర్షం అయితే పడడం లేదు కానీ 2 రోజుల నుంచి బాగా గాలి వస్తూ ఉన్నది. ఆ గాలికి మొత్తం పడిపోయింది, చూపెడతాను మళ్ళీ. ఇంకా ఈ ఇంట్లో ఇవన్నీ సర్దుకొని టీ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను టీ పెట్టి ఇంట్లో పని అప్పుడు చేస్తాను కదా, అయిపోయాక టిఫిన్కి నేనైతే దోశకి ఇడ్లీకి ఏమీ లేదు. ఎందుకంటే మొన్న నేను గోధుమలు ఆడిచ్చాను కదా, గోధుమ పిండి ఉన్నది. ఇంకెప్పుడు ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది, ఇది 1 నెల పైనే ఉంటుంది. నాకు చాలా బాగున్నాయి గోధుమలు తెచ్చి ఆడించుకుంటే మాత్రం. పిండి చపాతీలు చేశానండి, సూపర్గా ఉన్నాయి, బాగా టేస్ట్ అనిపించింది. అలాగని అవి గట్టిగా కూడా రాలే, బాగా మెత్తగా బాగా వచ్చాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇంక నేను ఎందుకంటే మేము ఇదివరకు ఆడిచ్చిన దగ్గర కొంచెం చెత్తగా ఆడేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు కాదు. అప్పుడు మధ్యలో మానేశాను నేను, ఎందుకంటే ఆడడం గోధుమలు ఇక్కడ మిల్లులు కష్టమేమోలే, వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే బాగా ఆడిస్తారు అన్నట్టు. కానీ ఈసారి మాకు భలే మెత్తగా భలే ఆడిచ్చారు. ఇక్కడ దగ్గర మిల్లు బాగా అలవాటు అయిపోయింది, వాళ్ళు మాత్రం బాగా ఆడిచ్చారు కాబట్టి ఆ రొట్టెలు కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. దీంట్లోకి నేను మామూలుగా మీకు ఇదివరకు కూడా చూపెట్టుంటాను, నేను ఎక్కువ చపాతీలు కూర చేసుకొని ఓపిక లేకపోతే అప్పటికప్పుడు పచ్చిపులుసు చేస్తా. అంటే కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి. ఈ 2 కాంబినేషను బాగుంటుంది. అలాగని నేను మామూలుగా కూర చేస్తాను. ఇప్పుడు మా వారు ఉన్నారనుకోండి, మా వారికి కూడా బాగా ఇష్టము ఈ కూర ఇలాగ చేస్తే. ఒకవేళ ఏదైనా కూర చేయమంటారు, ఇప్పుడు శనగలు వేసి బంగాళదుంప వేసి అట్లా చెయ్యాలంటే అవన్నీ ఉడకబెట్టాలి, అవన్నీ నూనె వేయాలి, ఇవంతా ఓపిక లేనప్పుడు మాత్రం సింపుల్గా పచ్చిపులుసు అలాగా చేసేస్తాను అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది.
చూడండి ఇప్పుడు వచ్చే నేను టిఫిన్ తిని బయటకు వచ్చే లోపలే శుభ్రంగా గాలికి పడిపోయి ఉన్నది, ఇరగబడిపోయింది. నేను ఆ కంపలు గుచ్చాను, కంపలు కొట్టకొచ్చి గుచ్చాను అనమాట. దగ్గర దగ్గర 2.5 months పైనే అవుతా ఉందన్నమాట అవి గుచ్చింది. అప్పటి నుంచి ఇంకా వానలకి తడిచి ఆ కంపలంతా కుళ్ళిపోయి పడిపోయాయి. ఇంకా పైన నాకు భయం వేసింది, ఇదంతా ఇలాగా సర్దాలి అని అంటే ఏడ కింద ఏర్లు వచ్చేస్తాయేమో నేను సర్దడంలో. చెట్టు బాగా కాపు మీద ఉన్నది, ఇప్పుడు పోతుందేమో దేవుడా అని చెప్పేసి నాకైతే బాగా భయం వేసింది. మా ఇంటి పైన ఈ తడికిలు మీకు ఐడియా ఉంటుంది, ఇల్లులు కట్టేటప్పుడు ఇవి కొంటాము, చాలా తడికిలు కొని ఉన్నాము మేము. కొన్ని ఇవే చీలగొట్టి బయట బాతి కట్టామన్నమాట, బయట మొక్కలకి సేఫ్టీగా కట్టాము. ఇవి కూడా మా వారితో రోజు తగు పెట్టుకుంటున్నాను నేను. ఇవి కూడా చీలగొట్టేయి, వాటికి ఇంకా గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ కూడా లేకుండా కట్టేస్తాను అని రోజు అరుస్తూ ఉన్నా. కానీ అది నాకు ఇప్పుడు చేయకుండా ఉండడమే మంచిదైంది. దీనికన్నా పెట్టాము ఈరోజు. ఇప్పుడు ఈ చెట్టు పడిపోవడానికి బాగా పడిపోతే సేఫ్టీ చేయడానికి ఈ 2 తడికిలే బాగా పనికొచ్చాయి అన్నమాట. ఈ 2 వచ్చేసి ఆ షేడ్ ఉంటుంది కదా మనం కిటికీ దగ్గర, ఆ షేడ్ మీద గోడ మీదకి ఆనిచ్చి పెట్టి చిన్నగా తీసి ఈ తీగలన్నీ దాని మీద వేసాను. ఎట్టో సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకా చూడండి ఈ కుక్కలు చూడండి ఎలాగొచ్చేసి కూర్చొని గేట్ వేసుకొని లోపల ఉన్నానా, బయట వచ్చేసి అన్నం కూడా వేసి పెట్టా. వీటికి తినలేనట్టు అంటేను అసలు అంటే ఉదయం బిస్కెట్లు వేసాను కదా నేను, మా వాకిటి ముందే ఉన్నా, ఇంకెట్టు పోలేదని కొంచెం అన్నం ఉంటే కోడిగుడ్డు ఒకటి పొరిటేసి కలిపి వేసాను అనమాట. మళ్ళీ ఎక్కువ తింటే చిన్నపిల్లలు కదా ఇవి అరగవు అని మనం ఏదన్నా పెడితే మాత్రం కుక్కలకండి అసలు మన దగ్గర నుంచి కదలవు. వాటికి ఎంత చిన్న పిల్లలప్పటి నుంచే అసలు ఎంత విశ్వాసమో చూడండి ఎట్లాగా ఉంటాయో. అసలు నన్నైతే బయటకు వస్తే పీకి పాకం పెడతాయి అనమాట. మా బుడ్డగాడే అనుకుంటే ఇవి ఇంకా అసలు అనిపిస్తుంది, వీటిని చూస్తుంటే అంత ముద్దేస్తూ ఉంది బాగా. నేను గేట్ వేసుకొని అంటే బయట పెద్ద గేట్ ఓపెన్ చేసి పెట్టి ఇంట్లో సేఫ్టీ గేట్ ఉన్నది కదా ద్వారబంధరం దగ్గర, దాన్ని వేసుకొని లోపల పని చేసుకుంటుంటే ఇంకా ఆ గేట్ కాడికి వచ్చి కుయ్యమని అరుపులు అనమాట ఒకటేమని. వీటిని చూస్తే నాకైతే అసలు పని అవ్వదు ఇంట్లోనే, వీటిని తాడినాటికే సరిపోద్ది నాకైతే. అవి ఎట్ట ఆడతాయో తెలియదు, అసలు ఎన్ని బాధలు మర్చిపోయినట్టుంటుంది అవి ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటే. నాకేమో ఇంట్లో పని అవ్వదు. ఈరోజైతే అసలు ఏం పని చేయలే నేనైతే, అసలు ఏమంటాం కదా ఏ కూర కూడా చేయలే, వీటితో ఆడతానే సరిపోయింది నాకైతే. ఆ చపాతీల్లోకి పచ్చి పులుసు చేశాను కదా, ఇంకా నేను ఒక్కటే కదా ఎందుకులే మళ్ళా కూర అని చెప్పేసి ఆ పచ్చిపులుసు ఉన్నది మధ్యాహ్నానికి. కోడిగుడ్డు ఒకటి వీటికి పొరిటాను కదా, అట్లాగే నేను ఒక 2 వేసి పొరిటి పెట్టాను. మళ్ళీ అయినా ఇవి వస్తాయి అన్నం పెట్టాలి, బుడ్డగాడు వస్తాడు దానికి పెట్టాల్సి వస్తుందని ఒక 2-3 గుడ్లు వేసేసి ఉల్లిపాయలు వేసి పొరిటి పెట్టాను. ఆ పచ్చిపులుసు కలుపుకొని అవే తిన్నాను అనమాట మధ్యాహ్నం. మొత్తం టైం అంతా వీటితోనే సరిపోయింది. తర్వాత ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగు నేను ఇంక బజార్కి వెళ్ళాలి, బుడ్డగాడు బయట ఉన్నాడు. పట్టుకుంటే మా కుక్క అనమాట అది, కొంతమందికి తెలియకపోతే చెప్తున్నాను. బుడ్డగాడు అంటే నేను పెంచుకునేది. నేను బజార్కి వెళ్తే నా విని కేడతా పడిపోయాడు. ఇంకా అక్కడ పాపం ఇద్దరు, మళ్ళీ నేను పట్టుకోబోతే రాడు, పట్టుకొని లోపలేసేద్దామంటే పాపం అక్కడ వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకొని తీసుకొని లోపలేస్తే కానీ నేను బజార్కి వెళ్ళి సామాన్లు తేలేను, కూడా వెళ్ళలేను. నా వెనకెడితే రోడ్డు మీదకి పరిగిస్తుంది. ఆ రోడ్డు మీదకి వచ్చిందంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఏది గుద్దేస్తుందో దేవుడా అని నాకు భలే భయం అనమాట. ఇంకా అందుకని బజార్కి ఎప్పుడు వెళ్ళాలన్నా దీన్ని లోపలేసి గడేసే వెళ్ళాలి. వేసి వెళ్ళి కొంచెం సామాను అంటే మన డిమార్ట్లో తెచ్చాను కదా, ఉన్నాయి కొన్ని. అప్పుడు షుగరు, ఇడ్లీ రవ్వ అవి తేలేదనమాట. అందులో ఈ సర్ఫ్ ప్యాకెట్లు నేను ఏరియల్ లిక్విడ్ అది తెద్దామనుకున్నా, లాస్ట్లో మాకు టైం అయిపోయి మర్చిపోయా అది. సరే అని అవి అయిపోయి ఉన్నాయి, ఏరియల్ ప్యాకెట్లు అయిపోయి ఉన్నాయి. అవి తీసుకుని గిన్నెలు దోమే సోపులు కూడా అయిపోయి ఉన్నాయి. అందుకని ఇంకా ఖచ్చితంగా గిన్నెలు దోమే సోపుల కోసం ఏరియల్ కోసం అని వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఇంకా ఈ చక్కెర కొంచెం ఇడ్లీ రవ్వ తెచ్చాను. ఇడ్లీ కన్నా వేద్దాం రేపు ఎల్లుండో అట్లాగని. పెరుగు ప్యాకెట్ ఒకటి, అదే ఈ కుక్క పిల్లలు వస్తున్నాయి కదా, నేనైతే అసలు పెరుగు తినను. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అనమాట పెరుగు తినేది. నాకు పడదు, ఆ వాసన అంటేనే నాకు పడదనమాట.
ఇంకా వీటి కోసం మా బుడ్డగాడైనా నేను ఎప్పుడన్నా కూర చేయకపోయినప్పుడు తిననప్పుడు కొంచెం ఈ కుక్క పిల్లలైనా కొంచెం అన్నంలో పెరిగేసి కలిపి పెట్టేస్తే శుభ్రంగా తినేస్తాయి బాగా. అందుకని ఎప్పుడు పెరుగు ప్యాకెట్ ఇంట్లో రెడీగా స్టోర్ ఉంటుందన్నమాట. మా వారు మొన్న తెచ్చిపెట్టిన మర్చిపోయాడు, అంతకుముందు ఉండింది నిన్నటిదాకా వచ్చింది, వేస్తూ ఉన్నాను. సరే అని గుర్తుగా పెరుగు ప్యాకెట్ తేవాలా అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట. బజార్కి వెళ్ళేసి, అంటే మాకు కొంచెం దూరం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి సామాన్ తీసుకొచ్చాను. ఇది నేను బజార్కి వెళ్ళేటప్పటికే కొంచెం తల స్నానం చేసి హెయిర్కి కొంచెం కలర్ ఉండింది. అంతకుముందు కూడా మీకు చూపెట్టాను, అది వేసుకున్నాను. రేపు ఫంక్షన్లు ఉన్నాయి, 2-3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి. మళ్ళీ మా దగ్గర మా పక్కన మీకు రోజు నేను వీడియోలో చూపెడుతూ ఉంటాను. ఆ కార్నర్లో ఒక టవర్ ఉంది కదా, అక్కడ ఒక హౌస్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మనకి ఇక్కడ ఇల్లు కడుతున్నప్పటి నుంచి బాగా పరిచయము, మన రోడ్లో వాళ్ళే కదా, పిలిచారనమాట ఖచ్చితంగా రమ్మని చెప్పి. అక్కడికి వెళ్ళాలా, కొంచెం వేరే టౌన్లో ఇంకా 2-3 దగ్గరలో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, వెళ్ళాలా అని చెప్పేసి ముందు కొంచెం కలర్ బాగా పోయి ఉండింది. చాలా రోజులైంది కదా నేను వేసి, అప్పటి నుంచి అయితే మళ్ళీ వేయలేదు. అది చాలా రోజులు ఉండింది. అప్పుడు ఆ హెర్బల్ హెన్నానో ఏదో మా వారు తెచ్చారని చెప్పాను కదా, అది ఇంకా స్నానం చేసి మన చెట్టుకే కొన్ని పూలు ఉన్నాయి, కొన్ని వస్తా అక్కడ అమ్ముతూ ఉంటే కొంచెం పూలు తెచ్చాను. దేవుడికి దీపారాజన అయితే చేసేసాను అనమాట. ఇంకా ఈ పూజ ఇవి అయిపోయేసరికి 7 అట్లాగా అయి ఉంటుంది, 7-7:30 అట్లాగా అయి ఉంటుంది. భోజనం అన్నీ చేసేసాను. ఆ కంప్లీట్ అయిపోయినాక నేను ఈ సామాన్లు తేకముందు నిన్న ఒకరోజు ఈ సెంటర్లోనే మా దగ్గర గిఫ్ట్లు కూడా అమ్ముతుంటారు, కానీ వాళ్ళు ప్యాకింగ్ అవి చేసేవారు అనమాట. అంటే అవన్నీ చేయాలంటే చాలా దూరం వెళ్ళాలి, అంత టైం అయితే లేదు అని చెప్పేసి, సరే గిఫ్ట్ పేపరు అది కొనుక్కొచ్చి నేనే ప్యాకింగ్ చేద్దాంలే అని చెప్పేసి పేపర్ కూడా కొనుక్కొచ్చాను. ఈ సామాన్లు తెచ్చేటప్పుడే అక్కడే కొంచెం ఫ్యాన్సీ షాప్ ఉన్నది, వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు పాప, మా మగవాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మ తెచ్చిస్తే మేము ప్యాకింగ్ చేసిద్దాము అని చెప్పారు. సరేలే ఎందుకులే నేనే చేసుకుంటాలని పేపర్ కొనుక్కొచ్చి అది గిఫ్ట్ ప్యాక్ చేశాను అనమాట. అది ఆ హౌస్ చూపిస్తున్నాను కదా, లైట్ వేసి ఉన్నారు ఆ కార్నర్లో, ఆ హౌస్ గృహప్రవేశం రేపు మధ్యాహ్నం అనమాట. ఈ గిఫ్ట్ నేను ప్యాకింగ్ చేసేది రేపు మార్నింగ్ పెళ్ళి ఉంది, చీకటితో వెళ్ళాలి, 6 to 8 అనమాట పెళ్ళి ఉన్నది. దానికి వెళ్ళాలి. వెళ్ళేసి వచ్చినాక వీళ్ళకి వెళ్దాంలే, ఇంకో గిఫ్ట్ కూడా 2 తెచ్చాను, వాళ్ళకొకటి వీళ్ళకొకటి తెచ్చాను. అప్పుడు వీళ్ళకి అప్పుడు వచ్చాక ప్యాకింగ్ చేద్దాంలే, టైం ఉంటే వీడియో తీస్తాను, లేకపోతే అది ఇంకా ఏముంది మామూలుగా తెలిసిందే కదా అనేసి ఇంకా అవన్నీ అయిపోయాక నేనైతే బయట ఒకసారి చూశాను. వాళ్ళు ఇంకా నైట్కి చేరతారు ఇంట్లోనే. రేపు మధ్యాహ్నం సత్యనారాయణ వ్రతం, ముందు పెళ్ళికి పోయి వచ్చేస్తే వ్రతం టయానికి వీళ్ళకి వచ్చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలాగున్నాయో ఏంటని ఒక కామెంట్ చేయండి, చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. ఓకే అండి.